ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, ఈ సభకు వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే అనిరుద్ రెడ్డి గారు జడ్చెల్లకి మిడ్జిల్కి వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పనుల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. నేను ఒక్క విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. వర్షం వచ్చేటట్టుంది. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత ఏ రకంగా ఉంటుందో ఇవాళ వారిని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడో 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా మిడ్జిల్లో గెలిపిస్తే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి మిడ్జిల్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా మిడ్జిల్ ప్రాంతానికి వచ్చి అన్ని గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వచ్చారు. ఒక్క మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారంటే మాట మీద నిలబడేటటువంటి నాయకుడు, కృతజ్ఞతకి మారు పేరు. మీరొక్క మాట చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడో, రేపు భవిష్యత్తులో భారతదేశంలో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసేటటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రామరాజ్యంలో రాముడే రకంగా పనిచేస్తున్నాడో ఆ దారిలో నడుస్తున్నారు. పైన మన మోడీ గారు కానీ బీజేపీ కానీ రావణుడు రాజ్యంలో నడుస్తున్నాడు. పోరాటం రేపు రాముడికే జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో రాముడే విజయం సాధిస్తాడో, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రజలు ఏ రకంగా సుఖశాంతులతో ఉన్నారో భారతదేశం ప్రజలు కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ రేపు జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ఈసారి అప్పుడు వచ్చిన 65 సీట్లు కాకుండా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో సంక్షేమంలో నడిపిస్తున్నారనే విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారి సందేశం. సభాధ్యక్షులు, నా సోదరుడు, మీ అందరి ప్రియతమ నాయకుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తన రాజకీయ జీవితం ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని యువకులకు ఆదర్శంగా నిలబడి యువకులకు రోల్ మోడల్ అయి మీరిచ్చిన ఓటు, మీరు వేసిన ఓటు, మీరు నాటిన బీజం ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎవరు కూడా నేను ఎక్కడికంచి రాజకీయం స్టార్ట్ చేశానో అక్కడ కృతజ్ఞతతో సభ పెట్టుకుందామని ఎవరికి ఆలోచన రాదు. మన ప్రియతమ నాయకుడు పేద బీద బడుగు బలహీన వర్గాల ఆలోచన విధానంతో ముందు నడుస్తున్న వ్యక్తి కాబట్టి మనందరి మధ్యలో ఈ సభని ఏర్పాటు చేసుకొని ఈ సభకు మీ అందరితో పాటు వరుణ దేవుడు కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా డిప్యూటీ సీఎం గారు, నా సహచర మంత్రులు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, మన జడ్చర్ల నియోజకవర్గ నాయకులు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరీమణులారా, ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిరుద్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఈ విధంగా జడ్చర్ల ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి తనదైన శైలిలో తను ఏ ఆలోచనతో రాజకీయాలకు వచ్చాడో, ఏ రాజకీయాలకు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉన్నాడో, ఈ పని చేస్తున్న విధానం పట్ల 20 సంవత్సరాలుగా రాజకీయాలలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఒత్తిళ్లున్నా, కొంతమంది పనిగట్టుకొని పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన మాట్లాడిన మాటలు అన్నా కూడా
ఈ రాష్ట్రంలో యువత కానీ వ్యవసాయం కానీ విద్య కానీ ఇవన్నిటిని కూడా ఒక స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన మన రేవంత్ అన్న 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాజకీయం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని పరుగులు పెట్టించే విధంగా తీసుకుపోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. నిన్న మొన్నగా పొడుగు వ్యక్తి దగ్గర మాట్లాడిన చర్చలలో ఆ మాట్లాడిన వ్యక్తికి చెంపచెల్లుమనే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని వాళ్ళలాగా బందీలలా కాకుండా ప్రజా జీవితంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూసారా? బండి కాన్వాయ్లో రావచ్చు, కానీ ప్రజల మధ్యలో వస్తా అని చెప్పి మీ అందరినీ కలుసుకుంటూ మీ అందరికీ చేతులు కలుపుతూ వచ్చిన ప్రజా నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. మన ఈ నాయకుడికి మనం బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మనమందరం కూడా బలోపేతం చేసి ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించే ఒక గొప్ప అవకాశం ఆయనకు దొరికింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ఒక అవకాశం దొరికింది. మనమందరం కూడా వెన్నుదంటి ఉండి, ముఖ్యంగా యువకులు, మా సోదరిమణులారా, మనం ఒకవేళ మళ్ళొక్కసారి ఏదైనా అలసత్వం వహిస్తే మళ్ళా దొరల చేతిలో రాజ్యాధికారం పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర